ఇప్పుడు మనం బ్రోస్టర్ యాంగిల్ అంటే ఏంటి నేర్చుకున్నాం. బ్రోస్టర్ యాంగిల్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అన్ యాంగిల్ అట్ విచ్ దెర్ ఈజ్ నో రిఫ్లెక్షన్. ఓకే, సో హియర్ ఇలాగా మనం ఇన్సిడెంట్ వేవ్ ఉందనుకోండి, యాక్చువల్గా రిఫ్లెక్షన్ వేవ్ ఉంటుంది, కానీ రిఫ్లెక్షన్ వేవ్ లేకుండా ఉండేలాగా మనం ఆ యాంగిల్తో కనుక ఇన్సిడెంట్ వేవ్ని ట్రాన్స్మిట్ చేస్తే అప్పుడు దాన్ని బ్రోస్టర్ యాంగిల్ అంటారు. సో పార్ట్ ఆఫ్ ది వేవ్ మేబీ రిఫ్లెక్టెడ్ అనమాట. సో అది సో యాక్చువల్గా మనకు తెలుసు, ఇంతకుముందు మనం చేసాం ER/EI ఈజ్ ఈక్వల్స్ టు √ε2 cos θ1 మైనస్ √ε1 cos θ2 డివైడెడ్ బై √ε2 cos θ1 ప్లస్ √ε1 cos θ2. ఇది మనం ఆల్రెడీ చేసాం. సో దీన్ని మనం √ε2 cos θ1 మైనస్ √ε1 cos θ1 మనం √1 మైనస్ sin స్క్వేర్ θ2 కింద రాయొచ్చు కదా, డివైడెడ్ బై √ε2 cos θ1 ప్లస్ √ε1 √1 మైనస్ sin స్క్వేర్ θ2. దీని బదులు cos θ2 బదులు ఇలా రాసుకోవచ్చు కదా. సో దీన్ని ఇప్పుడు ER/EI ఈజ్ ఈక్వల్స్ టు √ε2 cos θ1 మైనస్ √ε1 ఇంటూ 1 మైనస్ sin స్క్వేర్ θ2 డివైడెడ్ బై √ε2 cos θ1 ప్లస్ √ε1 ఇంటూ 1 మైనస్ sin స్క్వేర్ θ2 అని రాయొచ్చు. సో ఇలా రాసిన తర్వాత √ε2 cos θ1 మైనస్ √ε1 మైనస్ ε1 sin స్క్వేర్ θ2 divided by √ε2 cos θ1 plus √ε1 minus ε1 sin square θ2. From the Snell's law, sin θ1 by sin θ2 equals to √ε2 by √ε1. So దీన్ని బట్టి దీన్ని బట్టి sin square θ, దీన్ని బట్టి sin θ2 is equals to √ε2 by √ε1. So sin θ1 equals to √ε2 by √ε1 into sin θ2, or sin θ2 is equals to sin θ1 into √ε1 by √ε2. ఓకే, సో ఇక్కడ sin స్క్వేర్ θ2 రావాలంటే sin స్క్వేర్ θ2 is equals to ε1 by ε2 into sin స్క్వేర్ θ1. సో దాన్ని బట్టి ఈ సబ్స్టిట్యూట్ చేస్తే √ε2 cos θ1 మైనస్ √ε1 మైనస్ ε1 ఇంటూ ε1 బై ε2 sin స్క్వేర్ θ1 అంటే sin స్క్వేర్ θ2 బదులు ఇది సబ్స్టిట్యూట్ చేస్తాం. సో డివైడెడ్ బై √ε2 cos θ1 ప్లస్ √ε1 మైనస్ ε1 ఇంటూ sin స్క్వేర్ θ2 సేమ్ ఇదే, మళ్ళీ ε1 బై ε2 ఇంటూ sin స్క్వేర్ θ1. ఓకే, ఇప్పుడు √ε2 cos θ1 మైనస్ √ε1 మైనస్ ε1 స్క్వేర్ బై ε2 sin స్క్వేర్ θ1 డివైడెడ్ బై √ε2 cos θ1 ప్లస్ √ε1 మైనస్ ε1 స్క్వేర్ బై ε2 sin స్క్వేర్ θ1 సో ఇలా రాసిన తర్వాత √ε2 cos θ1 మైనస్ √ε1 మైనస్ ε1 స్క్వేర్ బై ε2 sin స్క్వేర్ θ1 డివైడెడ్ బై √ε2 cos θ2 ప్లస్ √ε1 మైనస్ ε1 స్క్వేర్ బై ε2 sin స్క్వేర్ θ1. ఇది కదా. సో ఇలా వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ε2 cos θ2 మైనస్ √ε1 ε2 మైనస్ ε1 స్క్వేర్ sin స్క్వేర్ θ1 డివైడెడ్ బై ε2 డివైడెడ్ బై √ε2 cos θ2 ప్లస్ √ε1 into ε2 మైనస్ ε1 స్క్వేర్ sin స్క్వేర్ θ1 బై ε2.
సో ఇప్పుడు దీనికి ఎల్సిఎం కడితే √ε2 cos θ2 √ε2 హోల్ స్క్వేర్, ఇది cos θ2 మైనస్ √ε1 ε2 మైనస్ ε1 స్క్వేర్ sin స్క్వేర్ θ1 డివైడెడ్ బై √ε2 హోల్ స్క్వేర్ cos θ2 ప్లస్ √ε1 ε2 మైనస్ ε1 స్క్వేర్ sin స్క్వేర్ θ1. ఓకే, సో దీన్ని మనం ε2 cos θ2 మైనస్ √ε1 ε2 మైనస్ ε1 స్క్వేర్ sin స్క్వేర్ θ1 డివైడెడ్ బై ε2 cos θ2 ప్లస్ √ε1 ε2 ε1 స్క్వేర్ sin స్క్వేర్ θ1 ఇది రాయొచ్చు. సో డివైడ్ బై ei ఆన్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. సో e2 by ei cos θ2 minus it is cos θ1 okay, so it is cos θ1, it is also cos θ1. So e2 by ei cos θ1 minus root of ε1 ε2 by ε1 square minus ε1 square sin square θ1 divided by ε2 by ε1 cos θ2 plus root of ε1 ε2 by ε1 square minus ε1 square sin square θ1 by ε1 square. సో ఇక్కడ కూడా ε1 square by ε1 square. ఓకే, ఇది ఇలా వచ్చిన తర్వాత ε2 by ε1 cos θ1 మైనస్ ఇది ε1 టైమ్స్ పోతుంది కాబట్టి రూట్ ఆఫ్ మైనస్ ε2 by ε1 మైనస్ sin స్క్వేర్ θ1 డివైడెడ్ బై ε2 by ε1 cos θ2 ప్లస్ రూట్ ఆఫ్ ε2 by ε1 ఇది 1 టైం పోతుంది మైనస్ sin square θ1. So this is called ER by EI. This is ER by EI. Okay, so this is the equation of ER by EI. In fact, what is the Bros triangle? It is what is the Bros triangle? It is an angle at which there is no reflection, right? So దాన్ని బట్టి మనం ఏమని డిసైడ్ చేయాలంటే ఈఆర్ బై ఈఐ అనేది జీరోని రిప్రజెంట్ చేయాలి, అప్పుడే అది ప్యారలల్ ఆర్ వెర్టికల్ పోలరైజేషన్ అవుతుంది. సో అలా రిప్రజెంట్ చేయాలంటే మనకి ఈక్వేషన్లో దీన్ని ఈఆర్ బై ఈఐ ఈజ్ ఈక్వల్స్ టు 0 చేయాలంటే దీన్ని 0 చేస్తే ఈ కింద డినామినేటర్ టర్మ్ 0 అయిపోద్ది, అప్పుడు ఈ టర్మ్ ఒకటే మిగులుతుంది. కాబట్టి ఆ టర్మ్ ఏంటంటే e2 by e1 cos θ1 minus root of ε2 by ε1 minus sin square θ1 is equals to 0 అని ప్రూవ్ చేసినట్టు అనమాట. అప్పుడు e2 by e1 cos θ1 equals to square root of ε2 by ε1 minus sin square θ1 అని రాయొచ్చు. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ కనుక స్క్వేర్ చేస్తే ε2 by ε1 square cos square θ1 is equals to ε2 by ε1 minus sin square θ1. సో దీన్ని ε2 square by ε1 square cos square θ1 minus sin square θ1 equals to ε2 by ε1 minus sin square θ1 అని రాయొచ్చు. అప్పుడు ε2 square by ε1 square minus ε2 square by ε1 square sin square θ1 equals to ε2 by ε1 minus sin square θ1 అని రాయొచ్చు. ఇప్పుడు ε2 by ε1 ఇటువైపు తీసుకొద్దాం, లేకపోతే దీని ఇటువైపు తీసుకొద్దాం. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ε1 square by ε2 square by ε1 square ఇది ఇలా ఉంచుదాం, దీని ఇటువైపు తీసుకొద్దాం. మైనస్ ε2 by ε1 ఇది దీని ఎలా ఉంచి దీని ఇటువైపు తీసుకొద్దాం. మైనస్ ε2 square by
ఎప్సిలాన్ 2 స్క్వేర్ బై ఎప్సిలాన్ 1 స్క్వేర్. సో దీన్ని ఇటువైపు తీసుకోవచ్చు. ఇప్పుడు ఇటువైపు తీసుకొద్దాం దీన్ని. ఈజ్ ఈక్వల్స్ టు సైన్ స్క్వేర్ థీటా 1 మైనస్ ఎప్సిలాన్ 2 బై ఎప్సిలాన్ 1 స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా 1. సో ఇలా రాసిన తర్వాత సో ఇది ఎప్సిలాన్ 2 ఎప్సిలాన్ 1 ఎల్సిఎం కడితే ఎప్సిలాన్ 2 ఎప్సిలాన్ 1 మైనస్ ఎప్సిలాన్ 2 స్క్వేర్ బై ఎప్సిలాన్ 1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సైన్ స్క్వేర్ థీటా 1 కామన్ తీస్తే సైన్ స్క్వేర్ థీటా 1 ఇంటూ 1 మైనస్ ఎప్సిలాన్ 2 స్క్వేర్ బై ఎప్సిలాన్ 1 ఈజ్ ఈక్వల్స్ టు సైన్ స్క్వేర్ థీటా 1 ఇంటూ ఎప్సిలాన్ 1 స్క్వేర్ మైనస్ ఎప్సిలాన్ 2 స్క్వేర్ డివైడెడ్ బై ఎప్సిలాన్ 1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎప్సిలాన్ 1 ఎప్సిలాన్ 2 మైనస్ ఎప్సిలాన్ 2 స్క్వేర్ బై ఎప్సిలాన్ 1 స్క్వేర్. సో ఎప్సిలాన్ 1 స్క్వేర్ ఎప్సిలాన్ 1 స్క్వేర్ డినామినేటర్లో క్యాన్సిల్. అప్పుడు ఎప్సిలాన్ 2 ఇంటూ ఎప్సిలాన్ 1 మైనస్ ఎప్సిలాన్ 2 ఇక్కడ ఎప్సిలాన్ 2 కామన్ తీస్తే ఎప్సిలాన్ 2 ఇంటూ ఎప్సిలాన్ 1 మైనస్ ఎప్సిలాన్ 2 ఈజ్ ఈక్వల్స్ టు సైన్ స్క్వేర్ థీటా 1 ఇంటూ ఎప్సిలాన్ 1 స్క్వేర్ మైనస్ ఎప్సిలాన్ 2 స్క్వేర్. దీన్ని సైన్ స్క్వేర్ థీటా 1 ఇంటూ ఎప్సిలాన్ 1 మైనస్ ఎప్సిలాన్ 2 ఇంటూ ఎప్సిలాన్ 1 ప్లస్ ఎప్సిలాన్ 2 అని రాయొచ్చు, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎప్సిలాన్ 2 ఇంటూ ఎప్సిలాన్ 1 మైనస్ ఎప్సిలాన్ 2. ఈ ఎప్సిలాన్ 1 మైనస్ ఎప్సిలాన్ 2 ఎప్సిలాన్ మైనస్ ఎప్సిలాన్ 2 క్యాన్సిల్. ఇప్పుడు సైన్ స్క్వేర్ థీటా 1 ఈజ్ ఈక్వల్స్ టు ఎప్సిలాన్ 2 బై ఎప్సిలాన్ 1 ప్లస్ ఎప్సిలాన్ 2. దేర్ఫోర్ సైన్ థీటా 1 ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎప్సిలాన్ 2 బై ఎప్సిలాన్ 1 ప్లస్ ఎప్సిలాన్ 2. అలాగే సైన్ స్క్వేర్ థీటా 1 ఈజ్ ఈక్వల్స్ టు ఎప్సిలాన్ 2 బై ఎప్సిలాన్ 1 ప్లస్ ఎప్సిలాన్ 2 కదా. 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా 1 ఈజ్ ఈక్వల్స్ టు కాస్ స్క్వేర్ థీటా 1. కాస్ స్క్వేర్ థీటా 1 ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ ఎప్సిలాన్ 2 బై ఎప్సిలాన్ 1 ప్లస్ ఎప్సిలాన్ 2. సో ఎప్సిలాన్ 1 ప్లస్ ఎప్సిలాన్ 2 మైనస్ ఎప్సిలాన్ 2 డివైడెడ్ బై ఎప్సిలాన్ 1 ప్లస్ ఎప్సిలాన్ 2. సో ఇది క్యాన్సిల్ కాబట్టి ఎప్సిలాన్ 1 బై ఎప్సిలాన్ 1 ప్లస్ ఎప్సిలాన్ 2. దేర్ఫోర్ కాస్ స్క్వేర్ థీటా 1 ఈజ్ ఈక్వల్స్ టు ఎప్సిలాన్ 1 బై ఎప్సిలాన్ 1 ప్లస్ ఎప్సిలాన్ 2. దేర్ఫోర్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎప్సిలాన్ 1 బై ఎప్సిలాన్ 1 ప్లస్ ఎప్సిలాన్ 2. ఓకే, దీన్ని బట్టి సైన్ థీటా బై కాస్ థీటా అంటే ట్యాన్ థీటా. ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ ఎప్సిలాన్ 2 బై ఎప్సిలాన్ 1. ఎప్సిలాన్ 1 ప్లస్ ఎప్సిలాన్ 2 ఎప్సిలాన్ 1 ప్లస్ ఎప్సిలాన్ 2 డినామినేటర్ క్యాన్సిల్ అయిపోద్ది. రూట్ ఆఫ్ ఎప్సిలాన్ 2 బై ఎప్సిలాన్ 1. దేర్ఫోర్ థీటా 1 ఈజ్ ఈక్వల్స్ టు ట్యాన్ ఇన్వర్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎప్సిలాన్ 2 బై ఎప్సిలాన్ 1. సో ఈ విధంగా బ్రోస్టర్ యాంగిల్ని ఐడెంటిఫై చేయొచ్చు. సో బ్రోస్టర్ యాంగిల్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అన్ యాంగిల్ ఎట్ విచ్ దెర్ ఈజ్ నో రిఫ్లెక్షన్. దట్ ఈస్ కాల్డ్ ద బ్రోస్టర్ యాంగిల్.